ఈరోజు మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డెఫిషియన్సీ డిసీజ్ టాపిక్ మీద ఈరోజు మనం క్లాస్ తీసుకుందాం. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, రైట్? సో మనకు ఈ ఫుడ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఓకే? అండ్ డెఫిషియన్సీ డిసీజెస్. సో ఆ కాంపోనెంట్స్ అనేది ఒకవేళ డెఫిషియన్సీ అది లాస్ అయితే, మనం సరిగా మన బాడీలో ఉండకపోతే మనకు ఎటువంటి డిసీజెస్ మనకు వస్తాయి. సో దిస్ ఈస్ అ టాపిక్, component of food and deficiency diseases. Okay, so what is the food? Food gives us energy, helps in growth, a repair of body, and protection from the diseases, right? So these are the uses of the food. So food మనకి ఏమి ఇస్తుంది? గివ్స్ ద ఎనర్జీ ఇస్తుంది, అవునా? హెల్ప్స్ ఇన్ గ్రోత్ అంటే ఏంది? మనం పెరగడానికి సహాయపడుతుంది. రిపేర్స్ ఆఫ్ బాడీ, ఏమన్నా రిపేర్ అయితే మన బాడీలో ఆటోమేటిక్గా మనకు రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డిసీజెస్. ఓకే, సో ప్రొటెక్షన్ అంటే ఏంది? కాపాడుతుంది. డిసీజెస్ రాకుండా మనకు ఫుడ్ అనేది కాపాడుతుంది, రైట్? సో దీస్ ఆర్ ద న్యూట్రియంట్స్ ఆఫ్ ద ఫుడ్. మన ఫుడ్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి? ఫస్ట్ మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రైట్? తర్వాత ప్రోటీన్ ఉంటుంది, రైట్? మనకు ఫస్ట్ థింగ్ ఏంటిది? కార్బోహైడ్రేట్స్, దెన్ ప్రోటీన్. ఓకే, సో తర్వాత మనకు ఫ్యాట్స్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ ఏమి ఇస్తుంది మనకు? మెయిన్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్. సో కార్బోహైడ్రేట్ ఈజ్ ద మెయిన్ కార్బోహైడ్రేట్ ఈజ్ ద మెయిన్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్. ఓకే, సో సోర్సెస్ ఏంటి మనకు? కార్బోహైడ్రేట్స్ మనకు ఎందులో ఎక్కువగా లభిస్తుంది? రైస్, వీట్, పొటాటో అండ్ షుగర్. ఓకే, సో ఒకవేళ మనకు కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ కనుక వస్తే, సో వాట్ ఈస్ ద డిసీజ్? ఏమొస్తుంది? వీక్నెస్. ఓకే, వీక్నెస్ అండ్ టైర్డ్నెస్. ఓకే, సో కార్బోహైడ్రేట్ is the main energy giving nutrient. So sources are rice, wheat, potato and sugar. Deficiency causes weakness and tiredness. Okay, then the next nutrient is the protein, right? So protein ఏం చేస్తుంది మనకు? బాడీ బిల్డింగ్ ఫుడ్. సో ప్రోటీన్ ఈజ్ ద బాడీ బిల్డింగ్ ఫుడ్, హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. ప్రోటీన్ మనకి ఏమి హెల్ప్ చేస్తుంది? మనకి హెల్ప్స్ గ్రోత్ ఉండాలన్నా, బాడీ ఏమైనా రిపేర్స్ అంటే ఏదైనా గాయాలై రిపేర్ అవ్వాలనుకుంటే ద ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. బాడీ బిల్డింగ్ ఫుడ్, రైట్? సోర్సెస్ ఏంటిది? పల్సెస్, మిల్క్, ఎగ్స్, మీట్ అండ్ ఫిష్. సో ప్రోటీన్ అనేది మనకు ఎక్కడ సోర్సెస్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? పల్సెస్లో ఉంటుంది, మిల్క్, ఎగ్స్, మీట్ అండ్ ఫిష్. సో డెఫిషియన్సీ ఏమొస్తుంది? ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుంది? క్వాషి ఆర్కార్. ఏంటిది? క్వాషి ఆర్కార్. స్వాలెన్ బెల్లీ అంటే ఏంది? స్టమక్ అంతా కూడా స్వాల్ అయి ఉంటుంది అనమాట. స్టమక్ స్వాలెన్ అంటే బాగా ఉబ్బరంగా ఉంటుంది, క్వాషి ఆర్కార్. నెక్స్ట్ ఏముంటుంది? నెక్స్ట్ డెఫిషియన్సీ ఏంటిది? వచ్చే డిసీజ్ ఏంటిది? మరస్మస్ అంటే ఏంది? థిన్ బాడీ అండ్ వీక్ మజిల్స్. థిన్ బాడీ అండ్ weak muscles. Okay, so these are two diseases that will be caused on the deficiency of the protein. What are those? Kwashiorkor and the marasmus. Kwashiorkor and marasmus, right? So next one is the fats. So next nutrient is the fats. Fat అనేది gives more energy than carbohydrates. కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ఫ్యాట్స్ లో అనేది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. కీప్ బాడీ వార్మ్. ఓకే, సోర్సెస్ ఏంటి? ఆయిల్, ఘీ, బటర్ అండ్ ఫ్లడ్. ఇందులో ఎక్కువగా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్సెస్ కాజెస్ ఒబేసిటీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎక్కువగా మనం ఫ్యాట్ తీసుకుంటే ఏమవుతుంది? ఒబేసిటీ వస్తుంది అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది, రైట్? సో నెక్స్ట్ వన్ అండ్ ఈస్ ద విటమిన్. నెక్స్ట్ న్యూట్రియంట్ ఏంటంటే విటమిన్స్, రైట్? సో ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్. ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వాటర్ సోల్యుబుల్ అంటే వాటర్లో కలిగేవి, ఇంకోటి ఏంటంటే ఫ్యాట్లో కరిగేవి. ఓకే, ఫ్యాట్స్లోకి కరిగేవి, ఫ్యాట్ సోల్యుబుల్.
సో వాటర్ సాల్యుబుల్ ఏంటిది? బి అండ్ సి. బి అండ్ సి. సో బిసి, ఏబిసి, రైట్? దీస్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్, అంటే వాటర్ లోనే కరుగుతాయి ఇవి. మిగతావన్నీ కూడా ఎందులో కరుగుతాయి? ఫ్యాట్స్ లో కరుగుతాయి, రైట్? సో మనకు మెయిన్ గా వచ్చేసరికి విటమిన్స్ ఏ, బి, సి, డి అండ్ ఈ. ఈ ఉంటుంది అండ్ దెన్ కే, రైట్? సో విటమిన్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుంది? విటమిన్ ఏ, క్యారెట్స్ అండ్ మిల్క్. సో డెఫిషియన్సీ ఏం వస్తుంది? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటాం కదా, నైట్ పూట కనబడదు, పగలు కనబడుతుంది, రైట్? సో విటమిన్ బి, ద హోల్ గ్రెయిన్స్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ బెరీ బెరీ, బెరీ బెరీ. సో బి ఫర్ బెరీ, బెరీ బెరీ. సి ఫర్ స్కర్వీ, స్కర్వీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. సి ఫర్ స్కర్వీ. ఆరెంజ్ అండ్ లెమన్ లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. డెఫిషియన్సీ ఆఫ్ డి, రికెట్స్. ఓకే, రికెట్స్. సన్లైట్ మిల్క్ లో ఉంటుంది. సన్లైట్, మనం సన్ కి ఎక్స్పోజర్ అయినామనుకో, సన్లైట్ కి మనకు ఫ్యాట్ కరిగి విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ ఈస్ కన్వర్టెడ్ టు విటమిన్ డి, రైట్? సో అండ్ దెన్ విటమిన్ కే, ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో ఉంటుంది. పూర్ బ్లడ్ క్లాటింగ్, ఒకవేళ మనకు విటమిన్ కే అనే డెఫిషియన్సీ ఉంటే మనకు బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మినరల్స్, రైట్? సో దీస్ ఆర్ ద మినరల్స్. మినరల్స్ మనకు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? కాల్షియం, ఐరన్ అండ్ అయోడిన్, రైట్? కాల్షియం యూజెస్ ఏంటిది? వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ ద కాల్షియం? స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. ఓకే, కాల్షియం ఉండడం వల్ల మనకు స్ట్రాంగ్ బోన్స్ ఉంటుంది, స్ట్రాంగ్ టీత్ ఉంటుంది, రైట్? సో ఒకవేళ డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం కాజెస్ ద వీక్ బోన్స్, రైట్? నెక్స్ట్ ఐరన్ మేక్స్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది ఉండాలి అంటే మనకు బాడీలో ఐరన్ అనేది ఉండాలి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద ఐరన్? ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా. ఎనీమియా అనేది వస్తుంది, రైట్? సో అయోడిన్, ద ఫంక్షన్ ఈస్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అనేది కరెక్ట్ గా పనిచేయాలంటే మనకు అయోడిన్ ఉండాలి, రైట్? సో అయోడిన్ అనేది ఎక్సెస్ లాస్ ఉందనుకో, డెఫిషియన్సీ, goiter. Goiter is the disease. Okay, these are the minerals. Next one is the water. So water is needed for the digestion. Digestion అవ్వాలంటే and waste removal from the body. So this is needed for digestion and the waste removal from the body. So controls the body temperature. Body temperature control చేయాలన్నా కూడా వాటర్ is needed. And lack కాజెస్ అంటే డెఫిషియన్సీ. ఇది మనకు వాటర్ ఉండకపోతే ఏమొస్తుంది? డీహైడ్రేషన్ వస్తుంది, రైట్? డీహైడ్రేషన్, ల్యాక్ ఆఫ్ వాటర్ కాజెస్ డీహైడ్రేషన్. దెన్ ఇస్ ద రఫేజ్. రఫేజ్ అంటే ఫైబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫైబర్. హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఓకేనా, డైజెషన్ కి మనకు హెల్ప్ చేస్తుంది. సో ప్రివెంట్స్ ద కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంది? మలబద్ధకం, రైట్? నెక్స్ట్, సో సోర్సెస్ ఎక్కడ ఉంటుంది? ఫైబర్స్ ఫ్రూట్ లో ఉంటుంది, వెజిటేబుల్స్ అండ్ హోల్ గ్రైన్స్ లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ మనం ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి ఏం వస్తుంది? సో కాన్స్టిపేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంది? మలబద్ధకం, రైట్? మనకు నెక్స్ట్ వచ్చేసరికి బి అనేది ఒక విటమిన్ కాదు, దిస్ ఈస్ ద కాంప్లెక్స్. అవునా? బి కాంప్లెక్స్ అంటే ఏంది? B1, B2, B3, B6 అండ్ B12, ఇలా మనకు కాంప్లెక్స్ అన్నమాట. ఇవన్నీ కలిపితే మనకు బి విటమిన్ అంటారు. అంటే ఏంది? ఇది B1, B2, B3, B6 అండ్ B12, ఈ రెండింటిని కలిపితే మనం కాంప్లెక్స్ అంటాం. అవునా? బి కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఏంది? ఒక పెద్ద బిల్డింగ్, అందులో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్న మొత్తం ఉంటాయి కదా, సో దాన్ని బి కాంప్లెక్స్ అంటారు. విటమిన్ B1 ని ఇంకొక నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద విటమిన్ B1? ఏమని పిలుస్తారు? థయామిన్. ఓకే, B2 రిబోఫ్లేవిన్, B3 నియాసిన్, రైట్? అండ్ ద B1 is we will get from the whole grains, rice, pulses and nut. సో డెఫిషియన్సీ కాజెస్ ద పెరిబెరీ. ఎగ్స్ లో ఉంటుంది, మిల్క్ లో ఉంటుంది. B2 క్రాక్స్ ఇన్ లిప్స్,
స్కిన్ ప్రాబ్లం. ఒకవేళ B2 విటమిన్ సి ఉంది అంటే ఇది. B3 ఈజ్ ఫర్ పెలెగ్రా. ఓకే. నియాసిన్ ఫంక్షనల్ డైజెషన్, నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఓకే. B12 ఏంటిది? రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్, మిల్క్, ఎగ్ అండ్ మీట్. ఎనీమియా వస్తుంది, వీక్‌నెస్ వస్తుంది. ఓకే. మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎంసీక్యూస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏంటిది? విచ్ న్యూట్రియంట్ హెల్ప్స్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ గ్రోత్? ఓకే. మనకు గ్రోత్ ఉండాలన్నా, బాడీ అనేది బిల్డ్ అవ్వాలంట విచ్ న్యూట్రియంట్ అనేది హెల్ప్ చేస్తది మనకు? సి ప్రోటీన్. ప్రోటీన్ హెల్ప్స్ అస్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ గ్రోత్. రైట్? ప్రోటీన్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చదువుకున్నాం కదా! సో, ప్రోటీన్ హెల్ప్స్. ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ బాడీ బిల్డింగ్ and helps in the body growth and repair. Okay. Next one. Which nutrients gives us the most energy? Vitamins, carbohydrates, minerals and water. Carbohydrate kada? Carbohydrates gives us the most energy. Avuna? So carbohydrate gives us the most energy, right? Carbohydrates is the main energy giving nutrient, right? So, which nutrient helps protect our body from the diseases? So, vitamins and minerals, fats, proteins, and water. So, answer is vitamins and minerals. Vitamins and minerals helps protect our body from the diseases. Next, which of the following is a rich source of protein? ప్రోటీన్ ఎక్కువగా ఎందులో ఉంటుంది? రైస్ లో ఉంటుందా, పల్సెస్ లో ఉంటుందా, షుగర్ లో ఉంటుందా, బటర్ లో ఉంటుందా? సో రైస్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, షుగర్ అనేది ఉండదు, బటర్ లో ఫ్యాట్ ఉంటుంది. సో పల్సెస్ ఈస్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ద ప్రోటీన్, రైట్? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి. సి ఫర్ స్కర్వీ. సి ఫర్ స్కర్వీ, రైట్? సి ఫర్ స్కర్వీ. Deficiency of vitamin D. Vitamin D. Vitamin D. Deficiency of the vitamin D causes rickets. Okay. So rickets is the deficiency which is caused by the deficiency of vitamin D. Right. So మనం ఏం చూసుకున్నాం? విటమిన్ డి డెఫిషియన్సీ, రికెట్స్. రైట్. సో రికెట్స్ ఎక్కడుంది? విటమిన్ డి రికెట్స్, రైట్? నెక్స్ట్, which vitamins helps us to see in the dim light? So vitamin A is a dim light. Okay. Deficiency of iron causes. So goiter, anemia, rickets, vitamin D deficiency, vitamin C. Some is iodine. So correct answer is the anemia. Okay. Which mineral is needed for healthy bones and teeth? So which one is needed? Calcium, right? C. Calcium is needed for the healthy bones and the teeth. Waters help in digestion and transportation of the nutrient, building muscles only, vision and growth and the repair. So digestion and transportation of nutrients. Okay. Which disease is caused by the deficiency of the vitamin A? So what is the deficiency of vitamin A? Disease name night blindness, right? Beriberi is a vitamin B. Goiter is a iodine. Anemia is the deficiency of iron. This is the iodine. Beriberi is caused deficiency of which one? So vitamin B1. Which nutrient acts as a body's reserve source of the energy? So which one is the answer? Fat. Reserve source of energy.
Okay, so that is the fats. Which of the following is not a protective food? Which of the not protective food? Right? So orange, spinach, carrot, and ghee. So ghee is not a protective food, right? So answer D is the correct answer. Goiter is caused due to the deficiency of which? So iron, calcium, iodine, so protein. Which nutrient repairs worn out tissue? So which one is the car? Minerals, vitamins, proteins, and carbohydrates. So protein repairs our body, right? Which vitamin is obtained from the sunlight? So vitamin D is the correct answer. Which of the following is a balanced diet? Balanced అంటే ఏంది? అన్నీ ఉండాలి. So rice only, no. Chapati only. Food containing all the nutrients in proper amount. This is the correct answer. Anemia is mainly affects what? Eyes, blood, bones, teeth. So anemia is a blood, right? Which food contains large amount of vitamin C? Vitamin C ఎక్కువ ఎందులో ఉంటుంది? సో ఆరెంజ్, బటర్, రైస్ అండ్ ఎగ్. విటమిన్ సి ఆరెంజ్ లో ఉంటుంది. Kwashiorkor is caused due to the deficiency of kwashiorkor is the protein, right? Marasmus, this is also deficiency of protein. Hmm? Which nutrient helps in clotting the blood? అంటే ఏంది? రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడే న్యూట్రియంట్ ఏంటిది? సో విచ్ వన్ ఇస్ దట్? విటమిన్ కే. Deficiency of vitamin B1 leads to beriberi. Which of the following is not the macronutrients? Macronutrients. Which one is not the macronutrients? Carbohydrates, proteins, fats, and vitamins. Vitamins is not a macronutrient. That is a micronutrients. 26. Which vitamin helps in wound healing? So which one is the correct answer? 26th. So vitamin D is the correct answer. Which nutrient is mainly responsible for growth and maintenance of the muscles? Which one is the correct answer? Protein. Okay. Deficiency of calcium may leads to weak bones and teeth, night blindness, goiter, scurvy. So weak bones and teeth. Which vitamin deficiency causes poor vision in dim light? Vitamin A. So which one of the following pair is correctly matched? Vitamin C, rickets. So this is not correctly matched, right? Vitamin D is rickets. Vitamin D is night blindness. This is not correct. Vitamin A is the night blindness. Iron. Iron is the anemia. So this is the correct answer. Iodine. So deficiency of iodine causes what? Goiter. But here given scurvy. Scurvy is the disease which is caused by deficiency of what? Vitamin C. Vitamin C. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇది ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీరు క్లాస్ ఒకసారి వినండి. ఓకే. డైలీ కూడా క్లాస్ కరెక్ట్‌గా వింటే మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.